వందల కోట్ల కుంభకోణం జరిగింది. సెంట్రల్ డివిజన్లో రెగ్యులర్ ఫండ్స్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ O&M, FDR అండ్ NREGS ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే దాదాపు 300 కోట్ల రూపాయలు పనులు చేయకుండా డబ్బులు డ్రా చేసేసారని తెలుస్తూ ఉంది. ఒక్క రాయి నాటారా, ట్రెంచ్ కొట్టారా, డబ్బులు డ్రా చేసేస్తున్నారు. NREGS వీటిలో లేదు. ఒక్కొక్క ఊర్లో NREGS ఆ కాలువలు పొడికి తీసినట్టు మినిమం 30-40 లక్షల నుంచి 70-80 లక్షలు కాలువ మీద పారబెట్టకుండా తీసేసినారు. అది మినిమం ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే మినిమం 70 కోట్ల రూపాయలకి మేము అంచనా వేసాం. ఒక్క ఇరువురు పంచాయతీలో పారబెట్టకుండా ఆ రైతులు కాలువలు దవ్వుకున్నారు. తలా ఎకరాకి ఇంత వేసుకొని 54 లక్షలు డ్రా చేశారు. ఆయన గోవర్ధన్ రెడ్డి శిష్యుడు. ఇదే FDR 11/21 తాత్కాలిక డ్యామేజ్ షట్టర్ అరేంజ్మెంట్ ఈదిగాలి హెడ్ రెగ్యులేటర్ 9 లక్షలు. తాత్కాలిక డ్యామేజ్ షట్టర్ అరేంజ్మెంట్ దుత్తపాడు ముతుకూరు, జంగాల కంట్రిగా ముతుకూరు. ఇవన్నీ మళ్ళీ సెకండ్ పేజీలోకి పోతే ఒకే నేమ్ ఆఫ్ వర్క్ FDR, O&M మళ్ళీ NREGSలో చేస్తున్నారు. ఇద్దరు నిరంజన్ రెడ్డి అండ్ శ్రీధర్ ఇంజనీరింగ్, ఈ రెండు ఆయన బినామీ కంపెనీలు. నేనేమంటానంటే జిల్లా మొత్తం మీద స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో దాదాపు 300 కోట్ల రూపాయలు, 1 O&M, 2 FDR, 3 రెగ్యులర్ ఫండ్స్, 4 NREGS. ఈ కంప్లైంట్ని మేము ఇచ్చిన పిటిషన్ను 10 మంది ఆఫీసర్లకు పంపించారు. 10 మంది ఆఫీసర్లకి మేము దీన్ని పంపించాం. ఎన్నో తేదీ? దాదాపు ఎన్ని రోజులే? ఒక్క నెల అయింది. ఒక నెల రోజుల క్రితం ఇంతమందికి పంపిస్తే ఒక్కరి మీద యాక్షన్ తీసుకున్న పాపాను పోలే. నెల్లూరు జిల్లాలో ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్, మ్యాజిస్ట్రేట్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, నెల్లూరు జిల్లాలో మీరంతా దోచుకోండి. ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ వాళ్ళు చెప్తే, మంత్రులు చెప్తే ఏమైనా చేసుకోండి, చట్టాలతో పనిలే. ప్రజల సొత్తు దోచుకోండి, దాచిపెట్టుకోండి, మేము చూస్తూ ఉంటాం. అరే ఎంతమందికి, మీకు అందరికీ ఏం చేస్తున్నారు? కమిషనర్లు, విజిలెన్స్ కమిషనర్లు మొత్తం జిల్లాలో ఎన్ని వందల కోట్లు లెక్క తేలాలా? నేనేమంటానంటే మేము పచ్చి సాక్ష్యాధారాలతో మేము ఎందుకు ఇన్ని రోజులు ఆగామంటే ఇది కాన్ఫిడెన్షియల్గా పెడితే వాళ్ళు ఎవరైనా వచ్చి యాక్షన్ తీసుకుంటారు, మేమేదో ఈ పొలిటికల్గా వాడుకుంటున్నాము అనే మెసేజ్ బాగూడదని ఒక నెల రోజులు ఆగి మీ మీడియా ముందు పెడుతున్నాం. అసలు ముఖ్యమంత్రి నేను ఒకటే అడుగుతుండా, ఇన్ని దారుణాలు ప్రతి ఒక్క దాంట్లో మీకు షేర్ అని చెప్తున్నారు. ఆఖరాకి కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ టోల్గేట్లో కూడా మీకు షేర్ అంటున్నారు. టోల్గేట్ కాకాని మాఫియా 100 కోట్లు కలెక్ట్ చేస్తే దాంట్లో షేర్ అంటున్నారు. సిలికాలో నెలకు 12 కోట్లు అంటున్నారు. క్వాడ్జిలో టన్నుకి 7,000 అంటున్నారు. ఈ ఇరిగేషన్లో మీకు ఎంత? లేకపోతే మొత్తం కాకాని తినేశాడా? జగన్మోహన్ రెడ్డి ఇద్దరు పంచుకున్నారా? ఇది ఏమైపోతుంది ఈ రాష్ట్రము అని చెప్పేసి నేను అడుగుతా ఉండా. కలెక్టర్కి ఒక మాట చెప్తుండా, ఇరిగేషన్ అధికారులకు చెప్తుండా, మాకేం పోయేదిలే, గవర్నమెంట్ మాది వస్తుంది. ఇప్పుడు మేము కోర్టు కేసు దానికి కూడా ఆధారాలతో కూడా పెట్టుకున్నాం. వీటన్నిటి మీద స్పెషల్ ఎవరైతే ఎక్స్పర్ట్ కమిటీ, సిఐడితో పాటు ఎక్స్పర్ట్ కమిటీ ఎంక్వైరీకి ఇస్తాం, ఊచలు లెక్క పెట్టిస్తాం, జైల్లో ఊచలు లెక్క పెట్టిస్తాం. ఆయన ఎవరైనా, ఎంతలా అధికారైనా. ఎవడిచ్చాడు మీకు గవర్నమెంట్లో ఉద్యోగాలు తీసుకొని మీరు అటు 100 కోట్లు దోచుకుంటుంటే మీరు పంచుకుంటారా? లేకపోతే మీరు పెద్ద మనుషులు అయితే మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఇది మాకు బాధగా ఉంది. ఇంత సిస్టమ్ సర్వనాశనం అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి టైంలో. వీటి మీద మేము
స్పెషల్ టీంని వేస్తాం. ఎవరెవరు టాప్ టు బాటం 1 month జిల్లా కలెక్టర్ నువ్వు ఎందుకు చర్య తీసుకోలే, ఎందుకు ఎంక్వైరీలే, ఆయన కూడా బుక్ చేస్తాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తిలే. మంత్రి దగ్గర నుంచి ఇంజనీర్ల దగ్గర నుంచి ఈ కన్సర్న్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ ఇర్రెస్పాన్సిబుల్గా ఎవరైతే చేశారో వాళ్ళందరినీ బుక్ చేస్తాం.